తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులతో కలిసి 11, 27వ డివిజన్ పరిధిలోని చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, తాతానగర్లోని సోమవారం ఉదయం దగ్గరుండి పర్యవేక్షించారు. ఆదివారం కురిసిన వాన, గాలికి నేలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించాలని, డ్రైనేజ్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృక్షాలు, మొక్కలు, విద్యుత్ స్తంభాలు, కారు, ఆటోలు, షాపులు ధ్వంసమైన వాటిని పరిశీలించారు. వీఆర్ఓతో మాట్లాడి షాపుల వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటలు గాలి, వర్షము, వడగండ్ల వాన 2 గంటలు దాదాపుగా తిరుపతి నగరం అంతా బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పెద్ద పెద్ద వృక్షాలన్నీ తెగి పడిపోవడము, ట్రాఫిక్ అంతరాయం, అట్లాగే వాహనదారుల మీద కూడా పడిపోవడం, వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, ప్రైవేట్ వాహనాల మీద పడిపోవడం, ఇలా అన్ని చోట్ల జరగడము. అట్లాగే విద్యుత్ అంతరాయం కూడా జరిగింది. చాలా చోట్ల పోల్స్ డ్యామేజ్ అయ్యాయి, వైర్స్ కట్ అయ్యాయి. సో ఇవన్నీ వెంటనే స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే రీస్టోరేషన్ యాక్టివిటీస్ని అన్నీ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కానీ, అట్లాగే లైన్ ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ వర్క్స్ కానీ వెంటనే చేయడం జరిగింది. సో ఇవాళ కూడా ఆ పనులు జరుగుతున్నాయి. పెద్ద కాపు లేఅవుట్ల 2 వీధులలో కూడా దాదాపుగా పోల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి కాబట్టి న్యూ పోల్స్ వేయాల్సి వచ్చింది. సో ఇంకొక 5-6 అవర్స్లో ఇక్కడ కూడా అన్ని ఎలక్ట్రిసిటీ పనులు కూడా అన్నీ రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే 3 రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉంటుందని ఒక ఫోర్కాస్ట్ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.